శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సరుబుజ్జిలి మండలంలో ఆమదాల వలస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మహిళలు తిలకం దిద్ది గ్రామాల్లో స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కూన రవికుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమదాల వలస నియోజకవర్గం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటున్న కూన రవికుమార్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను గ్రామాల్లో వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా ప్రజలు ఆదరణ చూపిస్తున్నారు. ప్రధానంగా ఈసారి గెలుపు పక్క అనేటటువంటి ధీమాలో కూన రవికుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ అభ్యర్థి రవికుమార్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, విస్తృతంగా తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఏ రకంగా స్పందిస్తున్నారు ప్రజలు మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు? ఈరోజు ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ప్రధానంగా మహిళా లోకంలో ఉంది. మేము జిల్లాలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నేను అనేక పథకాలు ఇచ్చా, మహిళలకు ఇచ్చా, నా అక్క చెల్లెములు అని మాట్లాడాడు. కానీ ఈరోజు తన సొంత చెల్లెళ్ళు ఏం చెప్తున్నారో అక్క చెల్లెములందరూ గుర్తించారు. ఈరోజు రాష్ట్రంలో తల్లి లేకుండా దేశాలకు పారిపోయింది అంటే ఆ కొడుకు మీద నమ్మకం లేక వెళ్ళిపోయింది. అంటే సొంత బాబాయినే ముఖ్యమంత్రి పదవి కోసం మర్డర్ చేయించినటువంటి వ్యక్తి రేపు నన్ను కూడా చంపేస్తాడేమో ఒక భయం ఆ తల్లిలో వచ్చిందేమో అని ప్రజలు భావిస్తున్నారు. అలానే కన్నా పథకాలు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పథకాలు సంక్షేమం అనేది అందరికీ ఇచ్చాం. ఏదో 10 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చేటువంటి బిల్డప్ లెవెల్ ఆ జగన్మోహన్ రెడ్డి లాగా. రుణమాఫీ చేసామంటే అందరు రైతులకు చేసాం, రైతు బంధు పథకం ఇచ్చామంటే అందరు రైతులకు ఇచ్చాం, 10,000 రూపాయలు మహిళలకు రుణమాఫీ చేసామంటే 1 కోటి మంది మహిళలకు చేసాం, 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చామంటే రైతులందరూ చేసాం. అలాగే ఆనాడు రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసాం. స్ప్రింక్లర్ ఇరిగేషన్ డ్రిప్తో సబ్సిడీస్తో ఇచ్చాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, అట్లనే వరికోత యంత్రాలు ఇచ్చాం, నూర్పు యంత్రాలు ఇచ్చాం, స్ప్రేయర్స్ ఇచ్చాం. రైతుకి పెట్టుబడి తగ్గించి మెకనైజేషన్కి వెళ్ళడం కోసం, పెట్టుబడి తగ్గడం కోసం ఆ రోజు అనేక పథకాలని సబ్సిడీ కాంపోనెంట్లు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క రైతు కూడా ఇచ్చిన పాపాన పోలే. అలాగే కుటుంబం, ఒక కుటుంబానికి నెలకి ఎంత నిత్యావసర వస్తువులు అవసరం ఉంటాయి, వాటికి ఎంత మనం ఖర్చు పెట్టాలి ఫ్యామిలీ బడ్జెట్లో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా కొంత 8 రకాల వస్తువుల్ని రేషన్ డిపోల ద్వారా సబ్సిడీతో ప్రజలకు అందించేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు మా గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడతారు సాల్డ్ అని. పూర్వం ఈవెన్ బియ్యం ఇవ్వాల, 1 కేజీ కందిపప్పు ఈ 5 సంవత్సరాలు ఏనాడు ఇవ్వాలా, గోధుమలు ఇవ్వాలా, పంచదార ఇవ్వాలా, నూనె ప్యాకెట్ ఇవ్వాలా, అసలు ఏమీ ఇవ్వాల. ఏమీ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి అన్నీ ఇచ్చాడంటే మేము కూడా అనుకున్నాం ఇచ్చాడేమో అని. నేను ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి ఓపెన్గానే అడుగుతున్నాం ప్రజలకి, ఏమ్మా ఇచ్చాడా, మాకేం రాలేదు. అంతెందుకండి ఉపాధి హామీ పని. ఉపాధి హామీ పనిలో ఆనాడు ప్రతిరోజు దినసరి వేతనంతో పాటుగా 10 రూపాయలు మంచినీళ్ళ కోసం ఇచ్చేవాళ్ళు, 10 రూపాయలు పలుగు తట్ట కోసం ఇచ్చేవాళ్ళు, గుణపాలు ఇచ్చాం. అలాగే వేసవి వస్తే పరదాలు ఇచ్చాం, వేసవికాలం వస్తే పనిచేసే దగ్గర మజ్జిగ సప్లై చేసేవాళ్ళు, వేసవికాలం వస్తే వాళ్ళు రోజువారీ వేతనంతో పాటుగా ఏప్రిల్ నెలలో 30% అదనపు వేతనం ఇచ్చేవాళ్ళం. అలాగే మే నెలలో అయితే 40% ఇచ్చేవాళ్ళం. అంటే ఈరోజు ఉపాధి హామీలో అదనపు వేతనం లేదు, వాళ్ళు పలుగు పారకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మంచినీళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక వేతనదారుడికి ఒక గుణపాం ఇచ్చింది లేదు, ఒక పరదా ఇచ్చింది లేదు. ఏమిచ్చాడు? దానికైతే గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆమదాల వలస నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధి మళ్ళీ తనను మరోసారి గెలిపిస్తుంది అనేటటువంటి ధీమాను కూన రవికుమార్ వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు కానీ, లేకపోతే ఉమ్మడి కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో కానీ, ఇవన్నిటిపైన ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన కనిపిస్తోంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే తప్పకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమనేటటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.